పోలవరం నియోజకవర్గంలో జనసేన నేతల మధ్య అంతర్గత విభేదాలు రచ్చకెక్కాయి. దొరలు పెత్తందారుల్లా వ్యవహరిస్తున్న వారి తాట తీస్తానంటూ ఆ పార్టీ ఎమ్మెల్యే చిర్రి బాలరాజు హెచ్చరించారు. ఎమ్మెల్యేకి ఆహ్వానం ఇవ్వకుండానే నియోజకవర్గంలో నిర్మాణ సారథుల సమావేశాన్ని నిర్వహించడంతో నియోజకవర్గంలో గ్రూపు విభేదాలు బయటపడ్డాయి. జనసేనలో గ్రూపు తగాదాలపై పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజుతో మా రిపోర్టర్ మల్లికార్జున ఫేస్ టు ఫేస్. ఏంటి పోలవరంలో మీ పైన అనేకమైనటువంటి విమర్శలు వస్తున్నాయి. సోషల్ మీడియా వేదిక కూడా మీరు టార్గెట్ అయినట్టుగా కనిపిస్తుంది. కారణం ఏంటి దీనికి? ఒక గిరిజన ఎమ్మెల్యే వర్క్ చేస్తుంటే చూడలేనటువంటి పరిస్థితి. గత 2 ఏళ్ల బట్టి అనేక సమస్యలు కానీ అనేక ఆరోపణలు కానీ కావాలనే మా నాయకులే ఎదుర్కొని మా మీద లేనిపోయినటువంటి బురద వేస్తున్నారు. సారథుల సమావేశం కూడా జరిగింది. దీనికి మీకు సమాచారం ఉందా లేదా? మిమ్మల్ని పిలిచి ఆహ్వానం ఉందా లేదా? నాకైతే ఆహ్వానం లేదు. ఏదైతే ఈ పదవుల కోసం కనీసం మాకు మండలంలో జరిగినటువంటి సమాచారం కానీ నియోజకవర్గంలో మీటింగ్ కానీ కనీసం మాకు తెలియపరచలేదు. కనీసం ఈసారి సమాచారం ఇవ్వకోకుండా ఈ విధంగా చేయడం అనేది చాలా దురదృష్టం. పొలాల ప్రస్తావన లేకుండా ముందుకెళ్ళండి అని మీ అధినేత చెప్తున్నారు. కానీ మీ నియోజకవర్గంలో ఏంటి దీని వెనక ఎవరున్నారు? అంటే ఇది కేవలం మా నియోజకవర్గంలో కరటం సాయి అనేటువంటి వ్యక్తి ఈరోజు రెండు వర్గాలుగా చేసి, కరటం సాయి అనే వ్యక్తి 2 వర్గాలుగా చేసి ఇలాగా 2 దొరల పాలన తీసుకొచ్చి మమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి కనపడుతుంది. అనేక సార్లు పార్టీ దృష్టికి తీసుకెళ్ళాం, అలాగే పవన్ కళ్యాణ్ గారికి చెప్పాం, ఇలా ఇబ్బంది పడుతున్నాము, మీరు దీని మీద యాక్షన్ తీసుకోండి అని చెప్తే కనీసం ఈరోజు ఏదైతే పదవుల కోసం కనీసం అసలైన నాయకులను గుర్తించుకోకుండా వారికి ఎవరైతే సపోర్ట్ చేస్తారో, ఎవరైతే వారికి అనుకూలంగా ఉంటారో వారికి మాత్రమే పదవులు ఇచ్చే ఏర్పాటు చేస్తున్నారు. నన్ను కూడా 2 సంవత్సరాలుగా అనేక ఇబ్బందులు గురి చేస్తూ నా మీద లేనిపోయినటువంటి తప్పుడు ప్రచారాలు చేస్తున్నటువంటి అతన్ని పార్టీ ఏ విధంగా చర్యలు తీసుకుంటుందో మీరే తెలిసి స్పష్టం చేస్తున్నారు. కేవలం నియోజకవర్గంలో జనసేనను 2 గ్రూపులుగా విడదీసినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, కరాటం సాయి అనే పేరును ఆయన ప్రస్తావించారు. ఆ వ్యక్తులు జనసేనను బలహీనపరుస్తూ కేవలం పెత్తందారీ వ్యవస్థ పైన నడిపే విధంగా, ఎమ్మెల్యే ఎక్కడ సంతకం పెట్టాలంటే అక్కడ పెట్టే విధంగా వ్యవహరించడం లేదనే విషయంతోనే తన పైన దుష్ప్రచారం చేస్తున్నారనేటటువంటి విషయాన్ని ఎమ్మెల్యే చిర్రి బాలరాజు స్పష్టం చేశారు. జర్నలిస్ట్ కరి శ్రీనివాస్తో మల్లికార్జున్, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా.